హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆది సుసి వ్లాగ్స్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సింపుల్గా ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వేడి వేడి అన్నానైతే ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. సో ఇలా ఆరడం వల్ల చాలా బాగుంటుంది రైస్. ఇది ఇలా చల్లారుతూ ఉండగా మనమైతే ఇందులో కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం. వెజిటేబుల్స్ వచ్చేసి ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, ఒక 4 పచ్చిమిర్చి వేసి తీసుకొని కట్ చేసి పెట్టుకోనండి. ఇవైతే కొంచెం సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోనండి. ఎందుకంటే పెద్దవిగా కట్ చేసుకుంటే ఇవి ఆయిల్లో వేగవు కనుక కొంచెం చిన్నవి కట్ చేసుకుని పక్కన పెట్టుకోనండి. సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని అందులో అయితే మనకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకైతే ఎగ్స్ తీసుకుందండి. మీరు మీ రైస్ క్వాంటిటీని బట్టి అయితే ఎగ్స్ తీసుకోండి. నేను ఇక్కడైతే 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. జస్ట్ అలా కలుపుతున్నానండి. ఎక్కువగా కలపకండి, ఎందుకంటే ముక్కలుగా అవుతుంది. సో అందుకని జస్ట్ అలా కలిపి అయితే అందులో కొంచెం సాల్ట్ అలాగే కారం అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేయండి. ఎక్కువగా కలపండి. సో ఇలా 5 మినిట్స్ తర్వాత ఇలా అయితే అవుతుంది. సో దాన్ని అయితే మనం ఇప్పుడు తిరగేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన ఎగ్ని అయితే మీరు మీ ప్యాన్లోనే దాన్ని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోనండి. సో నేనైతే ఇలానే కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మీరు కూడా ఇలాగే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకునండి. నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తానండి ఎగ్ రైస్. మరి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలా అయితే ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకోనండి. కొంచెం ఆయిల్ తీసుకొని అయితే అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే టమాటో అయితే తీసుకుందాం. టమాటో అయితే తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకునండి. ఉన్నారు కదండి, ఇలా అయితే చేసుకోండి, ఫ్రై చేసుకోండి. ఫ్రై అనేది ఒక 10 మినిట్స్ అయినా ఇవి బాగా కుక్ అవ్వాలండి ఇందులో, ఎందుకంటే బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది. సో ఇలా అయితే ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగానే మనమైతే కొంచెం కారం, సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. సో ఎందుకంటే ఇలా కుకింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ అనేవి తప్పవండి. సో ఇలా అది కూడా వీడియో తీసుకుంటా చేస్తే కొన్ని మిస్టేక్స్ అవుతాయండి. సో అలా మిస్టేక్స్ అవ్వకుంటే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అయితే కలుపుకోండి. ఇలా అయితే బాగా కలిపిన తర్వాత అయితే మీరు కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి. మీ రైస్కి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే నా రైస్కి తగ్గట్టు అయితే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే యాడ్ చేసుకొని అందులోనే కొంచెం ఈ గరం మసాలా అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకునండి. నాకైతే ఇక్కడ మా బావని కరివేపాకును కొంచెం కొత్తిమీర తెమ్మంటే తీసుకొస్తా అని చెప్పి ఇంతవరకు రాలేదండి. సో ఆయన వచ్చేసరికి లేట్ అయిద్దని నేనైతే ఎగ్ రైస్ అయితే కంప్లీట్ చేశాను. సో ఇలా అయితే కంప్లీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదండి, ఆ ఎగ్ అయితే ఇందులో వేసేసుకుందాం. వేసుకొని అయితే మంచిగా కలుపుకోండి. ఆ రైస్కి కారం ఎగ్గుకి అని పట్టేలాగైతే కలుపుకోండి. ఇలా మంచిగా అయితే కలుపుకోండి. కారం మొత్తం ఎగ్గుకి పట్టేలా కలుపుకోండి. సో ఇప్పుడైతే ఇక మనం ముందుగా ఆరబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అదైతే ఈ ఎగ్లో వేసేసుకుందాం. వేసుకొని అయితే మంచిగా కలుపుకోండి. దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. మీకు ఏమైనా సాల్ట్ కొంచెం తగ్గిందనుకుంటే ఇప్పుడు మళ్ళీ వేసేసుకొని కలుపుకోవచ్చు అండి, ఎందుకంటే చాలా ఈజీగా కలిసిపోతుంది. సో ఫైనల్గా అయితే నా ఎగ్ రైస్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తానండి. ఎవరైనా నచ్చితే లైక్ చేసుకోండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇలాగ మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఏ వీడియోలో కావాలో కూడా కామెంట్ చేయండి. అది నాకు రాకపోయినా కానీ యాక్చువల్లీ నేర్చుకోనైనా మీకైతే నేను అది ఖచ్చితంగా చూపిస్తానండి. సో ఇప్పుడైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.